श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्दा गोविन्द। नारायण 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 ओम नारायण 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 ओम नारायण 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 ओम नारायण 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 ओम लक्ष्मी नारायण 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 ओम नारायण 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 ओम नारायण ओम नारायण ओम नारायण ओम नारायण ओम लक्ष्मी नारायण 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 ओम नारायण 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 ओम हरि नारायण 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 ओम नारायण 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 ओम सूर्य नारायण 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 ओम नारायण 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 ओम नारायण 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 ओम नारायण 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 ओम। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 11వ స్కందంలో ఉద్ధవ గీతను మనం వింటున్నాము. గడచిన సత్సంగంలో ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి, దానికి భగవంతుడు ఏమి సమాధానం ఉపదేశం చెప్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉద్ధవుడు ఏమి ప్రశ్నించాడంటే, ఆ 10వ అధ్యాయం చివరిలో, ఓ భగవంతుడా, జీవుడు బద్ధుడా లేక ముక్తుడా? జీవుడు అంటే ఆత్మ అనాత్మ రెండు కలిసే కదా ఉంటాడు. ఆత్మ లేకుండా అనాత్మ ఉండదు, కానీ అనాత్మ లేకుండా ఆత్మ ఉండగలదు. కానీ ఈ రెండు కలిసే ఉంటున్నట్లుగా కనపడుతున్నాయి. ఈ సుఖదుఖాలు, పుట్టుట చావుట ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఒకవేళ దేహాదులతోటి ఉండేటువంటి ఈ కర్మలతో ఆత్మకు సంబంధం లేదంటే అప్పుడు జీవుడు కూడా బద్ధుడు కాదు కదా. కాబట్టి నాకు చాలా సందేహంగా ఉంది, ఈ బద్ధుడు మరియు ముక్తుడు రెండు ఒకే చోట ఉంటారా? అసలు రెండు ఉన్నాయా? ఆ ముక్తుడై ఉండుంటే అతడు ఎట్లా ఉంటాడు? బద్ధుడైనటువంటి వాడంటే ఎట్లా ఉంటాడు? అసలు రెండు ఉన్నాయా? మొదట్లో నాకు అది చెప్పు. ఇది నాకు చాలా సందేహంగా ఉన్నది, నాకు భ్రమను కలిగిస్తున్నది ఈ ప్రశ్న అన్నారు. ఉద్ధవుడు అలా అడిగిన తర్వాత భగవాన్ శ్రీకృష్ణుడు 11వ అధ్యాయంలో భక్తి లక్షణములనే పేరుతోటి భగవంతుడు బోధించడం మొదలుపెట్టాడు. నిజానికి చెప్పాలంటే ఈ జీవుడు అనేటువంటిది నిత్యము సత్యము కాదు.
ఒకే పరమాత్మ, ఆత్మతత్వం మాత్రమే ఉన్నది. ఆత్మ బద్ధము కాదు, ముక్తము కాదు. ఎందుకంటే ఏది ఒకటి చెప్పినా అది కాంట్రడిక్టరీ, ద్వంద్వ శబ్దాలైపోతాయి. అందుకనే ఒకే వస్తువు కాబట్టి ఇక్కడ రెండు పదాలు ఏది వాడినా కూడా తప్పైపోతుంది అద్వైత వేదాంతంలో. అద్వైత వేదాంతం అంటే అదేదో వేరు కాదు, సత్యములో భగవంతుడు అలా చెప్తూ మొదలుపెట్టి ఈ కనిపించేటువంటివి, ఈ బంధం అనేటువంటిది, ఈ ద్వైత ప్రపంచం అనేటువంటిది ఎంత అబద్ధమైనదో మిథ్య అని చెప్పి నిరూపిస్తూ కొన్ని ఉదాహరణలు చెప్పి, ఆ జీవుడు పరమాత్మ అనేవి రెండు పక్షులాగా ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నాయని ఆ ముండకోపనిషత్తు ఒక ఉదాహరణ చెప్పి అలా అనేక విషయాలను చెప్తూ చివరిగా చూసినటువంటి శ్లోకం ఏమిటంటే, పోయిన సత్సంగంలో శబ్ద బ్రహ్మణి నిష్ణాతః న నిష్ఠాయాత్ పరే యది శ్రమస్తస్య శ్రమ ఫలః యధేనుమివ రక్షతః. ఏం చెప్పాడంటే భగవంతుడు, వేదములు నమ్ముతాడు, వేదము మీద గౌరవం ఉంది, వేదాలను పారాయణం చేయటం అవన్నీ వల్లించడం నేర్చుకుంటాడు, వేదం యొక్క పూర్వభాగమైనటువంటి కర్మకాండ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ ఆ వేదము అంతభాగము జ్ఞానకాండము మీద ఇంట్రెస్ట్ను చూపించడు. ఇలాగెవరైతే శబ్ద బ్రహ్మను నమ్ముతున్నాడు కానీ దాంట్లో నిష్ఠ రావట్లేదు. ఆ శబ్ద బ్రహ్మ అంటే వేదము ఎందుకు, ఏమి చెప్తున్నది, చివరగా అసలు ఏమిటి కంక్లూడ్ చేస్తుంది, సారాంశం ఏమిటి అనేటువంటిది తెలుసుకోకుండా ఇది ఎట్లా ఉంటుందంటే, భగవంతుడు ఉదాహరణ ఇచ్చాడు. ఒకతడు ఆవుని పెంచుతున్నాడు పేడ కోసం. పేడ కోసం ఎవరైనా ఆవుని పెంచుతారండి? పాలు కోసం ఆవుని పెంచుతారు. మధ్యలో ఈ పేడ దొరకటం అనేటువంటిది అది ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అంతే. ఎందుకంటే ఆవు యొక్క పేడ కూడా అది చాలా విషయాలకు ఉపయోగపడుతుంది కాబట్టి. కానీ ముఖ్యముగా పేడ కోసమని ఆవుని ఎవరు పెంచరు, పాల కోసం ఆవుని పెంచుతారు, నెయ్యి కోసం, వెన్న కోసం పెంచుతారు. మధ్యలో దొరికేటువంటి ఒక చిన్న ఫలం ఏమిటంటే ఈ పేడ అనేటువంటిది. అలాగే కర్మయోగం అనేటువంటిది వేదమును చదివి వేదము వలన పొందవలసినటువంటి ముక్తి, మోక్షము, జ్ఞానము దానికి ముఖ్యత్వం ఇవ్వకుండా ఈ కర్మలు చేయటం వలన నాకు ఈ ఫలం దొరుకుతుంది, ఆ ఫలం దొరుకుతుందని చెప్పి చిన్న చిన్న ఫలముల కోసం వెంటాడుతూ వాటి వెనకబడుతున్నాడే, వెంపర్లాడుతున్నాడు వాటి కోసం. ఇలాగే మాట్లాడతారు, వీటినే సత్యమని చెప్తారు, వాదించేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఇది అందరూ ఈ భ్రమలో పడిపోతుంటారు ఎక్కువ మంది అని చెప్పి భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని భగవంతుడు అక్కడ గుర్తు చేశాడు. పుష్పితాం వాచం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి విపశ్చిత వేదవాదరతా పార్థ నాణ్యదస్తీతి వాదిన. ఈ కర్మలు చేయటం, వీటి వలన పుణ్యం సంపాదించుకోవడం, పై లోకాలకు వెళ్ళటం, సుఖంగా ఉండటం, లేక ఇక్కడనే కొన్ని కర్మల ద్వారా ఇంకా భోగములు, సుఖములు అనుభవించటం కోసం ఇలాగే కర్మలు. కానీ ఇంకా దానికంటే వేదంలో ముఖ్యమైన పెద్ద విషయం ఏమీ లేదు అంటాడుట అని చెప్పి చివరిలో ఏదో చెప్పిందంటే అది పెద్ద ముఖ్యము కాదు, ముఖ్యమైనది కర్మయోగమే, కర్మకాండనే. ఆ చివరి చెప్పిందంతా కూడా చిన్న ఒక అర్ధవాదం అన్నాడు. కానీ వేదం యొక్క సారాంశం ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే తప్పు. ఈ కర్మయోగము, కర్మకాండలో దొరికే ఫలాలు ఇవన్నీ కూడా అర్ధవాదం అంటే అది టెంపరర్లీ నీకు ఒక అట్రాక్షన్ కలిగించడానికి, నిన్ను ఒక మంచి దోవలో తీసుకురావడానికి, నీలో భక్తి, నిష్ఠ, అనుష్ఠానం, డిసిప్లిన్లు ఏర్పడుటకు నీకు చిన్న ఆశ చూపించినట్లుగా అని చెప్పి భగవంతుడు ఆ శ్లోకంలో చెప్పి ముగించిన తర్వాత, ఆ తర్వాత ఈరోజు చూస్తున్నాం
వచ్చే తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే భగవంతుడు ఈ విషయాన్ని గురించి మరికొంచెం చెప్తూ వాక్కుని వాగింద్రియమును సరిగ్గా ఉపయోగించకపోతే నీ దాన్ని అబ్యూస్ చేసినట్లు. యు ఆర్ అబ్యూజింగ్ యువర్ స్పీచ్ ఆర్గన్ అని చెప్పి భగవంతుడు 2 శ్లోకాలలో ఈ వాగింద్రియము మీద నింద చేయటం, అసలు వాక్ తపస్సు అంటే ఏమిటి, వాక్కుని దేనికి ఉపయోగించాలి, ఎట్లా ఉపయోగించాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే పైన శబ్దబ్రహ్మ అనేది కూడా వేద పారాయణం చేయటం అనేది కూడా వాగింద్రియం యొక్క పనే కదా, కర్మ. అలా చెప్తూ 2 శ్లోకాల్లో చెప్తున్నప్పుడు ఏమంటున్నాడంటే భగవంతుడు ఇక్కడ 4 ఉదాహరణలు ఇస్తున్నాడు ఈ విషయాన్ని చెప్పేటప్పుడు. పాలు ఇచ్చేటువంటి ఆవు అది కొన్ని సంవత్సరాలు ఇస్తుంది, ఆ తర్వాత ఇంకా పాలు ఇవ్వదు. కానీ అది పాలు ఇస్తుందేమో అని చెప్పి దాన్ని ఎదురు చూస్తూ కూర్చుంటూ దానికి దాన్నే అనుకుంటుంటాడు, ఇంకా ఎదురు చూస్తుంటాడు ఆశ పెట్టుకొని. అలాగేట దుష్టురాలైనటువంటి భార్యను పోషించటం, తర్వాత ఇతరుల మీద ఆధారపడి పోషించబడే శరీరము, తర్వాత దుష్టులైనటువంటి సంతానం ఉంటే వాళ్ళు, సత్పురుషులకు దానము చేయనటువంటి అపవిత్రమైనటువంటి ధనము. ఇలా ఎందుకు చెప్తున్నాడు ఈ ఉదాహరణలన్నీ? ఇవన్నీ ఎంత వృధానో. అలాగే నా యొక్క నామములను నా కథాశ్రవణమును చేసి చెప్పి కీర్తించినటువంటి ఆ నాలుక ఉన్నదే, ఆ వాగింద్రియం, అది దేనికి ప్రయోజనపడి ఒక కప్పకు ఉన్నటువంటి నాలుక లాంటిది. కప్పకు కూడా నాలుక ఉంటుంది, అది బెకబెక నరుస్తుంటుంది, తినటానికి మాత్రమే. ఇట్లాంటి వాగింద్రియమును ఎవరైతే దాన్ని పోషిస్తూ, అంటే ఏంటి, తినట కోసమే బతుకుతుంటాడు, ఇంకా తిన్నాడు బతుకుతున్నాడు కాబట్టి ఆ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటాడు. అందుకని ఈ నాలుక, తినటం, నోరు, మాట్లాడడం అనేది రెండింటినీ కూడా మనము బాగా కంట్రోల్ చేసుకోవాలి. అలా చేయకపోతే ఇప్పుడు పైన చెప్పిన ఆ ఉదాహరణల వలన వీటికి దుఃఖం మీద దుఃఖం వస్తూనే ఉంటుంది అంటున్నాడు భగవంతుడు. చూడండి వాగింద్రియం యొక్క ముఖ్యత్వం. అలాగే ఆ పలుకులు, ఆ నోరు, నాలుక మాట్లాడాల్సిన ఏంటంటే నా యొక్క లీలలు, పవిత్రమైనటువంటి నా లీలలు, అవతారాలు, నేను చేసినటువంటి ఆ కార్యాలను, ఆ సృష్టి స్థితి లయముల యొక్క హేతువులను, ఇట్లా అవతారాలు తీసుకోవటం, నా భక్తుల కోసం నేను తీసుకుంటాను, అవతారాలను ఎత్తుతుంటాను. అట్లాంటి నా అవతార కర్మలను, నా జన్మను, దాన్ని వర్ణిస్తూ ఎవరైతే తన నోటిని, వాగింద్రియాన్ని ఉపయోగించడో అది నిష్ఫలమైనది. కాబట్టి అటువంటి తప్పుగా మన యొక్క వాగింద్రియాన్ని ఉపయోగించకూడదు. కాబట్టి వివేకవంతుడు ఆ వాగింద్రియాన్ని చాలా చక్కగా జాగ్రత్తగా ఉపయోగిస్తాడు. 2 in 1గా ఉన్నటువంటి నోరు, నాలుకను అని చెప్పి ఆ తర్వాత ఇలా నేను ఇప్పుడు వరకు నీకు చెప్పినటువంటి విషయాలని ఉద్ధవ, ఇప్పుడు వాగింద్రియం అయిపోయిన తర్వాత మనో ఇంద్రియం గురించి భగవంతుడు చెప్పబోతున్నాడు. ఏవం జిజ్ఞాసయా పోహ్య నానాత్వభ్రమమాత్మని ఉపారమేత విరజం మనోమయ్యర్ప్య సర్వగే. మనస్సును గురించి ఇక్కడ ఈ విధంగా ఆత్మవిచారం, జిజ్ఞాసతోటి, జిజ్ఞాస అంటే విచారము, వివేకముతోటి, విచారము, వైరాగ్యముతోటి, ఆత్మలో అనేకత్వం ఉన్నాయి, ఆత్మ అనేకము, ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క ఆత్మ, అలాగే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, అనేక ఆత్మలు ఉన్నాయి అని చెప్పి అనుకోవటం అనేటువంటి భ్రమను పోగొట్టుకోవాలి. దేనితోటి? వివేకము చేత.
వివేకము చేత అట్లా పోగొట్టుకొని ఏం చేయాలి? ఒకే ఆత్మగా సర్వత్ర వ్యాపించున్నటువంటి పరమాత్మ అయినటువంటి వ్యాపకుడైనటువంటి నన్ను నాయందు ఆ మనస్సును సమర్పించాలంటున్నాడు. ఉపారమేత విరజం మనః మయి అర్పితం సర్వగే. అంతటా వ్యాపించున్నటువంటి పరమాత్మ అయినటువంటి ఒకే ఆత్మది. ఆ మనస్సుకు మాత్రం ఏం చేస్తుందంటే భ్రమ కలిగిస్తూ అనేకం ఉన్నాయి, ద్వైతము వాటన్నిటినీ చూపించి ఈ ద్వైతము అనేక రకములుగా కనిపించే ప్రపంచం సత్యమని భ్రమని కలిగిస్తుంటుంది ఆ మనస్సు. కాబట్టి ఆ మనస్సును ఏం చేయాలి? నాకు సమర్పించాలి. అట్లా చేస్తూ 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 కాలక్రమముగా మనస్సు ఎప్పుడైతే శుద్ధమైందో, మనస్సులో ఎప్పుడైతే ఏకాగ్రత ఏర్పడిందో, ఇంకా తరువాత కర్మలను చేయటం తగ్గించుకోవాలి. సకల కర్మల నుండి ఉపరతిని చేయాలంటున్నాడు భగవంతుడు. చూడండి, ఉపారమేత విరజం మనః. ఉపారమేత, ఉపరమ అంటే విడ్రావల్. దేంట్లో నుంచి? లోక వ్యవహారాలు, లోక వ్యాపారాలు, అనేక ఇహ కర్మలు, ఇహ సుఖం కోసం, పరలోక సుఖం కోసం కానీ ఇంకా ఏ కర్మలలో మనస్సుని ఉపయోగించకుండా జ్ఞాన నిష్ఠ కోసం మాత్రమే జప తప ధ్యాన సమాధులు, లేక శ్రవణ మనన నిధ్యాసనం అంటాం వేదాంతంలో, రెండు ఒకటే. అలా చేస్తూ మనస్సుని సకల కర్మల నుంచి విత్డ్రా చేసుకోవాలి అంటాడు. అంటే సర్వకర్మ సన్యాసం అనేటువంటిది ఒక్కొక్క మనిషి జీవితంలో తప్పకుండా ఒక వయస్సు అయిన తర్వాత ఈ కర్మల వలన నాకు రాబోయే కలిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఏదైనా వస్తుంది ప్రయోజనం అంటే అది నన్ను మరలా సంసారంలో దిగటానికి బంధం కలిగించడానికే కానీ నాకు ముక్తినివ్వవు అని చెప్పి ఖచ్చితంగా తెలుసుకోవాలి, నిశ్చయంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఈ కర్మలను వదిలేయటం మొదలు పెడతాం. ఈ కర్మలను వదిలేయటం అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో ఇక్కడ కూడా భగవంతుడు అక్కడక్కడ చెప్తాడు మరలా. కానీ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు అవి కొంచెం సులభముగా మనకు ఆ శ్లోకాలు కానీ ఆ విషయాలని మనం అవి కూడా మధ్య మధ్యలో సమన్వయపరుచుకుంటూ వింటూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ కర్మయోగము అని చెప్పి 3వ అధ్యాయానికి పేరిచ్చారు. ఆ దాంట్లో ముఖ్యంగా భగవంతుడు వాటన్నిటి గురించి మాట్లాడతారు, కర్మను గురించి. అక్కడ అట్లా చెప్పేటప్పుడు ఒక ఇంపార్టెంట్ శ్లోక మీ అందరికీ తెలుసు. ఆ మహాభారతం టీవీ సీరియల్ పుణ్యముగా అందరికీ ఈ శ్లోకం చెవులో పడి ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. భగవంతుడు ఇక్కడ 4 ముఖ్యమైనటువంటి విషయాలను చెప్తున్నాడు. ఈ 4 బాగా అర్థమైనట్టంటే మనకు ఆ కర్మయోగ సిద్ధాంతం ఏమిటి, కర్మ ఎంతవరకు ఏమిటి అనేటువంటిది, దాని యొక్క ప్రయోజనం ఏమిటి, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దాన్ని తర్వాత వదిలేసేయాలి. ఈ పోల్ వాల్ట్ జంప్ లాగండి. కప్పుతోటి డిస్పోజబుల్ కప్పు కానీ ఏదైనా కప్పుతో పాయసం తాగుతామంటే, టీ తాగుతామంటే, కాఫీ కప్పును ఉపయోగించుకుంటున్నాను పాలు తాగటానికి, పాయసం తాగటానికి. కానీ కప్పును తిననుగా కప్పును పారేస్తాను. కర్మయోగం కూడా అంతే. ఇక్కడ ఏం చెప్పాడంటే 4 ముఖ్యమైన విషయాలు ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ విషయం ఇక్కడ భగవంతుడు సర్వకర్మలను వదిలేయమంటున్నాడు కాబట్టి మరి ఏంటి అర్థం అవ్వాలి కదా మనకు. ఒకటేంటంటే కర్మలు చేయటంలో మాత్రమే నీకు అధికారం ఉన్నది. అవి కూడా నియతమైనటువంటి నిత్య నైమిత్తిక కర్మములు, శాస్త్రముచే నీకు చెప్పబడినటువంటివి, నియమించబడిన చేయటానికి మాత్రం అధికారం ఉంది. కర్మ ఫలమును ఆశించుటకు నీకు అధికారం లేదు. 2వ పాయింట్. 3వది ఏమంటున్నాడంటే నువ్వు కర్మ ఫలములను ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రొడ్యూసర్గా ఉండద్దు. అంటే
కర్మ ఫలముల ఉత్పత్తికి నువ్వు కారణముగా ఉండకు. మా ఫల హేతు భూహు. అట్లా అని చెప్పి అప్పుడు మరి ఇంకా కర్మఫలం ఏది ఆశించకుండా ఉంటే, దేన్ని ఆశపడకుండా ఉంటే ఇంకెందుకండి కర్మలు చేయటం? కాబట్టి నేను ఏమీ చెయ్యను అని చెప్పి సోంబేరిగా ఉంటానని, లేజీగా అట్లా చెప్పద్దు అని చెప్పి, కర్మలు చెయ్యను అని చెప్పకూడదు. కర్మలు చెయ్యాలి, ఫలమును ఆశించకూడదు అని చెప్పి 4 రూల్స్ని భగవంతుడు అక్కడ చెప్పాడు. ఆ 4ని కలిపి భగవంతుడు మరలా యోగ అనే పదం చేర్చి ఆ తర్వాత శ్లోకంలోనే, ఇప్పుడు నేను చెప్పింది ఇది 2వ అధ్యాయంలోనే, 3 కూడా కాదు, కర్మయోగానికి రావటానికి ముందే ఆ సాంఖ్యయోగంలోనే చెప్పాడు. యోగస్థ కురు కర్మాణి. నీ యోగస్థనవు మొదల్లో. యోగస్థనంటే ఏమిటి సార్? ఆసనాలు చేయటము కాదు, కర్మయోగస్థనవు. పైన చెప్పిన రూల్స్ 4ని నువ్వు బాగా జీర్ణించుకొని వాటిని అనుసరించు, పాటించు. యోగస్థ దెన్ కురు కర్మాణి. కర్మలు చేస్తుండు, ఏమి చేయాలో ఎంతవరకు ఏమిటో నీ యొక్క డ్యూటీ. ఓకే. ఫలం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ సమత్వ భావం, సిద్ధి అసిద్ధి, లాభము నష్టము, వీటన్నిటినీ ఎదురు చూడకుండా నువ్వు చేయవలసింది చేస్తుండు. ఫలములు ఏవి రావాలో వాటి వస్తాయి, వాటిని ఆశించకు, వాటి కోసం చేయకు, ఫలం కోసం చెయ్యకు. అప్పుడు ఎందుకు చేయటం? ఈశ్వరార్పణ బుద్ధితోటి చెయ్యి, నాకు అర్పిస్తున్నానని చెయ్యి. అలా చేసావంటే ఆ సమత్వమైనటువంటి నీ మనోభావం ఉందే, దాన్ని యోగం అంటారు అర్జున అని చెప్పి చక్కగా తర్వాత ఇలా అర్థం చేసుకున్నటువంటి ఇతడు, ఈ కర్మయోగి బుద్ధియుక్తుడైనాడు. ఇప్పుడు బుద్ధియుక్తో జహాతీహ. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే. సుకృతం దుష్కృతం, పుణ్యం పాపం, ఇవన్నిటినీ ఇక్కడే వదిలేసేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు బుద్ధియుక్తుడైనాడు. ఆ తర్వాత ఏమవుతుంది? తస్మాత్, కాబట్టి ఇది చాలా మంచిది అర్జున. తస్మాత్ యోగాయ యుజ్యస్వ. యోగ కర్మసు కౌశలం, ద స్కిల్ ఇన్ యాక్షన్. నువ్వు ఇలా చేసి జీవించావంటే నువ్వు అదే నైపుణ్యముతోటి నీ కర్మలను చేయటం, దీనికే యోగా అని పేరు. ఈ స్కిల్ఫుల్ యాక్షన్ ఇన్ యోగా స్కిల్ ఇన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ ఈజ్ యోగా. దాన్ని ఇంకొంచెం ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్గా చెప్పాలంటే, డూయింగ్ ద యాక్షన్స్ వితౌట్ రియాక్షన్ అండ్ షోయింగ్ ద అటెన్షన్ వితౌట్ టెన్షన్ ఈజ్ కాల్డ్ స్కిల్ ఇన్ యాక్షన్ అండి. అర్థమైందా? ఇలా అనేక విషయాలని కర్మయోగం గురించి భగవంతుడు 3వ అధ్యాయంలో ఇంకా చాలా చెప్తాడు. అలా చెప్పి భగవంతుడు కర్మను, అంటే కర్మని ఇది ఎట్లాగంటే ఉదాహరణలు చాలా ఇంతకుముందు మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు నేను పెరగాలి మొదట అంటే అమ్మ పొట్టలో గర్భంలో పెరుగుతా. ఆ పెరిగిన తర్వాత నేను ఇక లోపలే కూర్చుంటాను, ఇక్కడ బాగుంది, బయటికి వెళ్తే మళ్ళీ కష్టాలు అన్నీ వస్తాయి అని చెప్పి తల్లి ఆహారం తీసుకుంటేనే పిల్లవాడికి వెళ్ళిపోతుంటుంది అని చెప్పి లోపలే ఉంటానంటే కుదురుతుందా? 9 నెలలే పొట్టలో ఉండాలి అమ్మ గర్భంలో. ఆ తర్వాత బయటికి రావాలి. నేను ఎట్లాగో బయటికి రావాలి కదా, అసలు ఎందుకు లోపల ఉండటం అని అడగకూడదు, లోపలే ఉంటానని అడగకూడదు. ఈ కర్మయోగం అనేటువంటిది అట్లా. కర్మను చెయ్యనని చెప్పకూడదు, కర్మను చేయాలి, కర్మలో నుంచి నైష్కర్మ్య సిద్ధిని పొందాలి. చిత్తశుద్ధి కోసం కర్మ చేస్తున్నాను అని తెలుసుకోవాలి. ఇలా అది తెలిస్తే ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి సకల కర్మల నుండి ఉపరతి, విరమించుకో అంటున్నాడు. అందుకని రిటైర్ స్టేజ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో అప్పుడు చిన్నప్పుడు అప్పుడేదో చెప్పింది చేస్తున్నానంటాడు. ఈ శ్రవణ మననంలో పాల్గొనడం, ప్రతిరోజు సత్సంగంలో ఉండాలి కదా, ప్రతిరోజు వినాలి కదా సత్సంగం. శాస్త్రాన్ని చక్కగా ఒకే గురువు దగ్గర నుంచి సిస్టమేటిక్గా తత్వబోధ దగ్గర నుంచి ప్రారంభించి అన్నీ అలా విని 10 ఉపనిషత్తుల వరకు వినాలి కదా, భగవద్గీత మొత్తం వినాలి కదా, భాగవతం మొత్తం వినాలి.
ఇవన్నీ వినటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నువ్వు సమయాన్ని ఇప్పుడు దానికి కేటాయించు. నీ యొక్క శక్తిని, సమయమును, ధనమును ఏదైనా అవసరమైన చోట దీనికి ఉపయోగించు. కానీ ఇంకా ఆ పుణ్యపు పాపాలను కలిగించే కర్మలలో నీ మనసును, బుద్ధిని వెళ్ళనివ్వకు. జ్ఞానమును పొందు ఈ శరీరం ఉన్నప్పుడే. అలా చెప్పి అలా అప్పుడు ఏమవుతుంది? ఇలా చేస్తే జ్ఞానము, వివేక వైరాగ్యం జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? మనసు అప్పుడు పరబ్రహ్మంలో, తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు, నిశ్చలముగా అప్పుడు దాన్ని అర్థం చేసుకుంటూ మొదట పరబ్రహ్మ అంటే ఏమిటి, అది వేరు నేను వేరా, ఈ రెండిటికి ఏమిటి సంబంధం ఉందా లేక ఒకటేనా, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పానా ఒకటే అని చెప్పాం, కానీ నాకు అర్థం అవ్వాలిగా, నేను దాన్ని ఖచ్చితంగా నా బుద్ధి ఒప్పుకోవాలి కదా. అలా ఒకవేళ అట్లా చేయలేదనుకో, అట్లా మనస్సుని పూర్తిగా బ్రహ్మ జ్ఞానంలో పాల్గొనేట్లుగా చేయటం కష్టము అనిపిస్తే ఎవరికైనా భగవంతుడు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు ఇక్కడ. సకల కర్మలను ఫలాపేక్ష లేకుండా నాకు సమర్పిస్తూ నువ్వు చేస్తూనే ఉండన్నాడు. అంటే ఏంటి అర్థం? నీకు ఇంకా చిత్తశుద్ధి అవ్వలేదని అర్థం. చిత్తశుద్ధి అయిందంటే నీకు జ్ఞాన మార్గంలో జ్ఞానం మీద ఇంట్రెస్ట్ వస్తుంది, శ్రవణం సత్సంగం మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అదే చిహ్నం. ఇంకా మనకి దాంట్లో ఇంట్రెస్ట్ రాలేదు, ఇది కష్టంగా ఉంది, ఇది ఎందుకు నాకు, ఇప్పుడు ఏంటి చదివి ఏం చేయాలి నేను అని అనుకుంటున్నాడు అంటే విని ఏం చేయాలి నేను, ఎందుకు భగవద్గీత వింటాం, నేను ఏదో ఇంట్లో పూజ చేసుకుంటున్నాను కదా, గుడికి వెళ్తున్నాను కదా అంటున్నాడు అంటే అర్థం వాడికి ఇంకా చిత్తశుద్ధి రాలేదు అని అర్థం. అందుకని భగవంతుడికి ఏం చెప్తున్నా అంటే నువ్వేమీ దుఃఖపడకు, ఓకే, డోంట్ వరీ, ఓకే, నీకు బ్రహ్మము జ్ఞానంలో ఇప్పుడు మనస్సుని పాల్గొనేట్లుగా దాంట్లో ఇంట్రెస్ట్ చూపించేట్టుగా లేదంటే నువ్వేమి కష్టపడ కర్మలను చేయు, కానీ అక్కడ ఫలాపేక్ష లేకుండా నాకు సమర్పించి చెయ్యి అని చెప్తున్నాడు. సో మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు వస్తావు, నీకు అర్థమవుతుంది. చిత్తం శుద్ధి అయినప్పుడు జీవితంలో అనేక ఉడుదుడుకులన్నింటినీ చూసిన తర్వాత అప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది. ఇలా చెప్పి తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే ఈ తర్వాత శ్లోకంలో శ్రవణ ఇంద్రియమును ఎట్లా ఉపయోగించాలి, శ్రవణేంద్రియం, ఆ శ్రవణం యొక్క ముఖ్యత్వం గురించి చెప్తూ శ్రద్ధతోటి ఉండే ఈ సాధకుడు ఏం చేయాలంటే నిరంతరం ఇట్లా ఎవరైనా మహాత్ములు గురువులు చెప్తుంటే ఆ విషయాలను వింటూనే ఉండాలి. ఏది కథ మాత్రమే కాదు, కొంచెం కొంచెం లోతుగా తత్వ విషయములను, జీవుడి యొక్క స్వభావం, పరమాత్మ యొక్క స్వరూపం, జగత్తు యొక్క స్వరూపం, వీటన్నిటిని వరించి చెప్పేటువంటి అటువంటి గురువుల దగ్గర నువ్వు వింటూ ఉండు. మొదట్లో నా కథలు విను, నా కథలు చెప్తున్నప్పుడు ఇప్పుడు చూడండి భాగవతం అంతా కృష్ణుడు భగవంతుడు కథలే కదా, కథ మాత్రమే ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ ఉద్ధవుడికి ఉపదేశం చూస్తుంటే చూడండి ఎంత వేదాంతం తత్వం అంతా వచ్చేస్తున్నది కదా ఇక్కడ. నువ్వు శ్రద్ధతోటి మొదట నా కథలు వింటాం మొదలుపెట్టు, నా 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 గురించి నా నామాలు చెప్పడం చెయ్యి, ఇట్లా నిరంతరం నన్నే స్మరిస్తూ జ్ఞాపకం ఉంచుకో. ఇలా చేస్తున్నావంటే వాటిని నువ్వు వింటూ ఉన్నావంటే ఎవరికైనా నేర్పిస్తున్నావంటే కూడా నీకు క్రమముగా చిత్తం శుద్ధి ఏర్పడుతుంది. ఇలా శ్రవణేంద్రియమును కూడా చక్కగా ఉపయోగించు అన్నారు. ఆ తర్వాత చెప్పి భక్తిని ఎట్లా పెంచుకోవాలో తెలుసా, దానికి ఉపాయం ఏమిటంటే భక్తిని పెంచుకోవడం అంటే జ్ఞానమునకు ఎట్లా పరాభక్తి జ్ఞానం ఎట్లా వస్తుందో తెలుసా, 3 పురుషార్థాలను దానికి ఉపయోగించుకోవాలి. ధర్మ అర్థ కామాలను ఉపయోగించుకొని భక్తిని పెంపొందించుకొని జ్ఞానమును పొందాలి. దానికి ఏం చెప్తున్నాడంటే భగవంతుడు ఇక్కడ మదర్థే ధర్మ కామార్థాన్ ఆచరన్ మదపాశ్రయ లభతే నిశ్చలాం భక్తిం మయ్యుద్ధవ సనాతనే. హే ఉద్ధవ, నా మీద నిశ్చలాం భక్తి, నిశ్చల భక్తి
పరాభక్తి, శుద్ధ భక్తి ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. ఇక్కడ జ్ఞానము భక్తిని సపరేట్ చేయకూడదు. భక్తిని చెప్తూ వస్తున్నా కూడా పక్కనే అర్థం చేసుకోవాలి. నిశ్చల భక్తి అంటే జ్ఞానం. పరా భక్తి అంటే ఏమిటి? జ్ఞానం. సరే, అటువంటి నిశ్చలమైనటువంటి భక్తి నా మీద ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసా? ఎప్పుడైతే మదర్దే ధర్మం. ఓకే, ఈ ధర్మమున నువ్వు అనుసరించేటప్పుడు నా ప్రీతి కొరకు ధర్మమును చెయ్యి. ఓకే, అలాగే కామములు అనుభవిస్తున్నప్పుడు భోగములను వాటంతటా అవి వచ్చినవి, నువ్వు పెద్ద ఆశపడి వాటి కోసం అక్రమం చేయకుండా. ఓకే, భోగములు నా ప్రసాదముగా తీసుకొని, తర్వాత అర్థం, కొంచెం నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, సంపద ఉన్నదంటే ఆ సంపదను నా ఆరాధన కోసం, దాన ధర్మాల కోసం ఉపయోగించాలి. నా ఆరాధన కోసం, నా యొక్క కార్యములు లోకంలో అభివృద్ధి అయ్యేటు ధర్మరక్షణ కోసం నా ఆరాధన కొరకు వినియోగించి సేవించాలి. నువ్వు ఇలా చేస్తూ వచ్చావంటే క్రమముగా నా మీద నిశ్చలమైన భక్తి ఏర్పడుతుంది. చూడండి, 3 విషయాలని భగవంతుడు నెగేట్ చేయలేదు. ధర్మము, అర్థము, కామము ప్రతి మనిషికి మొదటి 3 పురుషార్థాలు కావాలి. కానీ ధర్మము మీద ఆధారపడి మన యొక్క సుఖములు, భోగములు ఉండాలి. ధర్మం మీద ఆధారపడి మన యొక్క సంపదలు, డబ్బులు, మన సంపాదనలు ఉండాలి. ఆ సంపాదన, డబ్బులు అనుభవించేవి కూడా ఈశ్వరుడు యొక్క అనుగ్రహము ఈశ్వరుడికి అర్పిస్తూ చేస్తూ చిత్తమును శుద్ధి చేసుకోవాలి. వీటి వలన, 3 వలన చేస్తుంటే నువ్వు జ్ఞానము పొందుటకు అర్హత పొందుతావు. నిశ్చలమైన భక్తి వస్తుందన్నాడు కదా, జ్ఞానము పొందుటకు అర్హత కలుగుతుంది నీకు అని చెప్పి ఈ తర్వాత శ్లోకంలో ఎప్పుడైతే ఇలా నీకు ఇవి ఎట్లా తెలుస్తాయి ఈ విషయాలన్నీ? మళ్ళీ నువ్వే చేసుకుంటూ, నువ్వే చదువుకుంటూ నేర్చుకుందామని అనుకోకు. ఓకే, సత్సంగలబ్ధయా భక్త్యా మయి మాంయ ఉపాసిత సవై మే దర్శితం సద్భిః అంజసా విందతే పదం. నేను పైన చెప్తున్నటువంటి పరాభక్తి, అచంచలమైన భక్తి, నిశ్చలమైన భక్తి, అది దానంతటిగా రాదది. ఏం చేయాలి నువ్వు? ఎవరైతే ఆల్రెడీ నా భక్తులుగా ఉన్నారో, భాగవతులుగా ఉన్నారో, సత్పురుషులతోటి సాంగత్యమును పెట్టుకో. అలా పెట్టుకొని నా మీద భక్తిని పెంపొందించుకో. ఎవరైతే ఆల్రెడీ ఈ మార్గంలో ఉండి వాళ్ళు ముందుకు వెళ్ళి గమ్యాన్ని చేరుకున్నారో, అటువంటి సత్పురుషులు లోకంలో చాలామంది ఉంటారు. వాళ్ళను నువ్వు సంఘం పెట్టుకో. ఎందుకంటే వాళ్ళు నా కోసమే జీవిస్తుంటారు. వాళ్ళ మనసులో నేను మాత్రమే ఉంటాను. అట్టి వాళ్ళకు వాళ్ళు నీకు నా యొక్క పరమపదం, నా యొక్క స్వరూపమును నీకు వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళు చూపిస్తారు, తెలియజేస్తారంటే ఎక్కడో తీసుకెళ్ళి చూపించేది కాదు, నీకు అర్థమయ్యేట్లుగా చేస్తారు. అప్పుడు నువ్వు సులభముగా నువ్వు కూడా ఆ పరమపదం అంటే ఇక్కడ అర్థం అది, ఆ జ్ఞాన స్థితిని నువ్వు కూడా పొందుతావు. చూడండి, అప్పుడు గురువు, సత్పురుషుల యొక్క సాంగత్యము, వాళ్ళు చెప్పే ఉపదేశము వింటూనే మనలో మార్పును తెచ్చుకోవాలి అని చెప్పి ఆ సత్సంగం యొక్క ముఖ్యత్వమును, గురువు యొక్క ముఖ్యత్వమును భగవంతుడు మళ్ళీ తెలియజేస్తూ అక్కడ తన యొక్క ఉపదేశాన్ని ముగించాడంటే ఎందుకంటే ఉద్ధవుడు వెంటనే ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడైతే భగవంతుడు ఇట్లా చెప్పాడో, సత్పురుషులతోటి సాంగత్యం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, భజగోవిందం అని శంకరాచార్యులు వారు భజగోవిందంలో చెప్పినట్లుగా నువ్వు ఇట్లా చెప్పావే భగవంతుడా, నాకు ఇప్పుడు ఒక సందేహం. ఏమిటి సందేహం? ఉద్ధవ ఉవాచ
సాధుస్తవోత్తమశ్లోక మత కీదృగ్విధః సాధుస్తవోత్తమశ్లోకమతః కీదృగ్విధ ప్రభో భక్తిస్వయుపయుజ్యేత కీదృశీ సద్భిరాదృత. ఉద్ధవుడు 2 ప్రశ్నలు వేస్తున్నాడు. ఒక ప్రశ్న ఏమిటంటే, ఆ సత్పురుషులు అంటే ఎట్లా ఉంటారు, ఎట్లా వాళ్ళని నేను తెలుసుకోగలను? ఏమైనా వాళ్ళ బోర్డు ఉంటుందా వాళ్ళ ఇంటి ముందు, నేను సత్పురుషుడినని? లేక ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకుంటారా? ఎలా తెలుస్తుంది నాకు సత్పురుషుడిని? సత్పురుషులు అంటే ఎవరు నీ దృష్టిలో? ఓకే, నీ దృష్టిలో సత్పురుషుడు ఓకే అంటే ఎవరు? ఆ సత్పురుషులు అనుసరించినటువంటి వాళ్ళు చాలా శ్రద్ధ భక్తితో ప్రేమతోటి స్వీకరించినటువంటి ఆ భక్తిని ఎట్లా చేయాలి? ఆ పరమభక్తులు భాగవతులు అనుసరించేటువంటి ఆ భక్తిని అది ఎట్లా ఉంటుంది అంటే 2 ప్రశ్నలండి. ఆ సత్పురుషుడు యొక్క లక్షణములేంటి, భాగవతుని యొక్క లక్షణములు ఏమిటి, ఆ భక్తి యొక్క లక్షణములు ఏమిటి, భక్తి అంటే ఎట్లా చేయాలని 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలు రెండింటికి భగవంతుడు సమాధానం చెప్తాడు. అలా అడుగుతూ భగవంతుణ్ణి కొంచెం పొగుడుతూ, నాకు నువ్వు విషయాన్ని చెప్పాలి, నిన్ను శరణు వేడుకొని నమస్కరించి అడుగుతున్నాను అంటున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు భగవంతుడు మరలా మాట్లాడటం మొదలుపెట్టాడు. శ్రీ భగవానువాచ కృపాలురకృతద్రోహ. ఇక్కడి నుంచి తితిక్షు సర్వదేహినాం సత్యసారోన పద్యాత్మా సమసర్వోపకారకః. ఇక్కడ నుంచి ప్రారంభించండి. ఒక 30 గుణాలను భగవంతుడు 3 శ్లోకాలలో 30 గుణాలు ఓకే, అవి నేరుగా నేను ఆ 30 గుణాలను ఒకటొక్కటి చెప్పేస్తాను. జాగ్రత్తగా వినండి, గమనంతోటి వినండి. ఏం చెప్తున్నాడంటే, ఓ ఉద్ధవా, నువ్వు అడిగావు కదా ఆ భగవద్భక్తుడు ఎట్లా ఉండాలి ఏమిటంటే, ఈ గుణాలు ఉంటే అతడు సత్పురుషుడు, నా భక్తుడు, మహాత్ముడు అని చెప్పి దయామయుడై ఉండాలి, ఏ ప్రాణికి ద్రోహం చేయకూడదు, సహనశీలుడుగా ఉండాలి. తర్వాత సత్యసార, సత్యమును తెలుసుకోవాలనేదే, ఆ సత్యమును తెలుసుకోవాలనే సత్యమే గొప్ప బలముగా తనకు ఒక టానిక్ లాగా సత్యమే ఆయనకు గొప్ప బలముగా ఉంటుంది. తర్వాత నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఉండి శత్రులు మిత్రులు అనేటువంటిది ఇలా కలిగించుకోకుండా అందరితోటి అందరి మీద సమమైన చిత్తముతో ఉంటాడుట. తర్వాత అందరికీ ఉపకారాలు చేస్తాడుట, సర్వ ఉపకారక. తర్వాత కోరికల చేత తను కోరికలకు బానిసుడు కాలేదుట. అహతధీహి కామైహి. ఓకే, బుద్ధి మనసులో ఆశలు కోరికలు కళ్యాలు లేని గుర్రాల్లాగా పరిగెత్తలేదు, వాడి కంట్రోల్లో ఉన్నాయి, అట్లా ఉంటాయిట. తర్వాత అప్పుడు ఇంద్రియ నిగ్రహము ఉంటుంది. తర్వాత చాలా చక్కటి మృదువైన స్వభావం ఉంటుంది, మాట్లాడటం కానీ చేష్టలలో కానీ మాటల్లో కానీ అన్నిట్లో కూడా మృదువుగా ఉంటుంది ఆయన యొక్క స్వభావం. చాలా శుద్ధమైన శుచిగా ఉంటాడు. శుచిగా అంటే బాహ్యముగాను శుచిగా ఉంటాడు, శుభ్రతతో ఉంటాడు, లోపల కూడా శుద్ధమైనటువంటి నడవడిగా, క్యారెక్టర్ మొత్తమే వెరీ వెరీ క్లీన్, శుద్ధమైన శుచి. తర్వాత ఎక్కువ వస్తువులను చేర్చుకోవటం, సేకరించటం, పరిగ్రహం ఉండదు. ఇవన్నీ కొన్ని రోజుల ముందు మాట్లాడాం, యమనియమాలని చెప్తున్నప్పుడు వాటిలో కొన్ని ఇవన్నీ వచ్చినవే.
అలా అకించన పరిగ్రహం, పొసెసింగ్ చాలా థింగ్స్ అని, అంటే గ్రీడినెస్ ఉండకూడదు, పేరాశ ఉండకూడదు, అలా ఉండదుట భక్తుడికి. తర్వాత ఫలమును ఆశించి చేసే ఏ కోరిక ఏ పనులను క్రియలను చేయడు, ఫలము కోరి ఏ పనులను చేయడు. అనీహ మితభుక్, చాలా ఆహార విషయంలో కూడా చాలా మితముగా ఉంటాడు, ఓవర్లోడ్ చేయడు, గొంతు దాకా తినడు. ఎందుకంటే ఆహారం చాలా నియమంగా ఉండటం ఎంతో అవసరం, లేకపోతే నిద్ర వచ్చేస్తుంటుంది, శరీరం బరువు పెరిగిపోతుంది, వ్యాధులు వస్తాయి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు అని భగవద్గీతలో భగవంతుడు 6వ అధ్యాయంలో చెప్తాడు. ఆ తర్వాత అప్రమత్త, ఇప్పుడు 20 అయినండి, 21వ చెప్తున్నాను. అప్రమత్త అంటే ఎప్పుడు కూడా చాలా సావధానుడుగా ఉంటాడు, ఎలర్ట్గా ఉంటాడు. ఎలర్ట్ అంటే ఏమిటండి? దొంగలు వస్తారని భయం అంటే లోపల అంతఃశత్రువులే ఉన్నారు దొంగలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. అలాగే బయట వ్యవహారం చేసేటప్పుడు దేంట్లో అయినా నా మనసు చిక్కుకుపోతున్నదా అని చెప్పి చాలా జాగ్రత్తగా ఎలర్ట్గా ఉంటాడు, మాట్లాడేటప్పుడు ఎలర్ట్గా ఉంటాడు. ఏదైనా కార్యాన్ని డెసిషన్ తీసుకుంటే ముందు చాలా ఎలర్ట్గా ఉంటాడు, 2 సార్లు ఆలోచిస్తాడు. మాట్లాడే ముందు చేసే ముందు అన్నిటి కూడా కొంచెం చింతన చేసి ఎలర్ట్గా ఉండి చేస్తాడన్నీ మితభుక్. తర్వాత మితభుక్ తర్వాత పైన 2-3 మర్చిపోయాను, సారీ, వెంటనే కిందకు వచ్చేసాను. మితభుక్ ఆహార నియమం తర్వాత ఇంకా ఉన్నాయి 2-3. శాంత, చాలా శాంతమైన స్వభావం. నా శాంతిని నేను కోల్పోకూడదు ఏ కారణము చేత కూడా. నెవర్ కాంప్రమైజ్ విత్ ద పీస్ ఆఫ్ యువర్ మైండ్. నా యొక్క శాంతి, నా మనసు యొక్క శాంతి యొక్క తాళం చెయ్యి ఇతరుల యొక్క చేతిలోనో జేబులోనో ఉండకూడదు. నా శాంతి నా దగ్గర ఉన్నది, దాన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరనే అట్లా ఉండాలి. తర్వాత స్థిర, ఈ మార్గంలో, ఈ భక్తి మార్గం, జ్ఞాన మార్గం, వీటిల్లో ఆధ్యాత్మిక మార్గంలో చాలా స్థిరముగా ఉంటాడు, వేవరింగ్ మైండ్ ఉండదు. కొద్ది రోజులు చేసి మరలా కొద్ది రోజులు ఇంట్రెస్ట్ పోయి తర్వాత ఏదో పోయి అక్కడికి వెళ్ళి కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ, ఇట్లా వేవరింగ్గా సెల్ ఫోన్లో చూస్తున్నట్టు యూట్యూబ్లో అది ఇది అని ఏదేదో చూసుకుంటుంటే పని జరగదు, ప్రయోజనపడదు, పని జరగదంటే అర్థం. స్థిర, నిశ్చలమైన భక్తి. తర్వాత మత్శరణ, నేనే గతిగా, తనకు గతి నేనే శరణముగా భావించినవాడు. తర్వాత ముని, మననశీలుడు, గురువు చెప్పినవి, శాస్త్రంలో చెప్పిన విషయాలను విన్న తర్వాత వాటిని మననం చేయగలిగిన శక్తి ఉంటుంది, రికలెక్ట్ చేసుకుంటాడు, మరలా వాటిని చింతిస్తాడు, సందేహాలను తీర్చుకుంటాడు. ఆ తర్వాత వస్తున్నది అప్రమత్త అనేటువంటిది, సావధానుడుగా ఉండటం. తర్వాత ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చాలండి మనసును డిస్టర్బ్ చేయడానికి. ఒక చిన్న అసహ్యమైనటువంటి వాల్ పోస్టర్, ఒక పుస్తకము, ఒక మాటలు, ఇవే చాలు మనస్సుని డిస్టర్బ్ చేసి ఏదో రకాలుగా కల్లోలపరచడానికి. ఆ తర్వాత హృదయంలో గంభీరంగా ఉంటాడట, సముద్రంలాగా గభీరాత్మ, చాలా స్టబర్న్గా ఉంటాడు ఈ విషయంలో. ధృతిమాన్, చాలా ధైర్యంతో ఉంటాడుట. జితషడ్ గుణ, ఓకే, గుణముల చేత ఏర్పడేటువంటి జితషడ్, 6 హర్షడ్ వర్గాలని చెప్పచ్చు ఇక్కడ, కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు. లేక గుణముల చేత ఈ శరీరానికి ఏర్పడేటువంటి మూడు శరీరాలకు ఏర్పడేటువంటి 6 తరంగాలు ఉన్నాయి. వాటిని షడూర్మయ అంటారు. ఇక్కడ షడ్గుణ, జత షడ్గుణ అంటున్నాడు భగవంతుడు. ఏమిటంటే అవి శరీరానికి వచ్చేటువంటివి, మొదట ప్రాణమయ కోశమునకు వచ్చేటువంటివి ఆకలి దప్పికలు, ప్రాణమయ కోశానికి ఆకలి దప్పికలు.
అవి ఉంటాయి. వాటిని జయించడం అంటే వాటికి బానిస అయిపోడు. వాటికి వస్తున్నప్పుడు కుంగిపోడు. ఆకలి దప్పుకలు, మనస్సుకి ఏర్పడేటువంటి శోకమోహాలు, తర్వాత శరీరానికి ఏర్పడేటువంటి వృద్ధాప్య మరణాలు, వీటన్నిటినీ అలాగే వాటిని స్వీకరిస్తాడు. కానీ వాటిని గురించి భయపడడు, ఆతృతపడడు, ఎగ్జైట్మెంట్ అవ్వడు. తర్వాత గర్వం లేకుండా ఉంటాడు. అమాని, దేనికి గర్వపడడు. దానంతట అదేదో డబ్బులు సొంతం కొంచెం సంపద ఉన్నదా గర్వపడడు, లేక తనే సంపాదించినా కూడా గర్వపడడు. అన్నీ ఆ భగవంతుడివే. మనదంటూ ఏమున్నది అసలు? ఈ భూమి కానీ, ఈ ఆస్తి కానీ, పాస్తి కానీ, బంగారం కానీ, మనమేదో ఆ భ్రమతోటి నాది నాది నేను చేకూర్చుకున్నానంటావు. ఏం చేస్తావు? అన్నీ వదిలేసి వెళ్ళాల్సిందే కదా. నావెట్లా అవుతాయి ఇవన్నీ? భగవంతుడివి ఇవన్నీ. ఈ మొత్తం ప్రపంచమే భగవంతుడి యొక్క ఆస్తి, ఆయనకి చెందినది ఇది. కాబట్టి గర్వపడడు దేనికి. అలాగే మానదః, మర్యాద ఇస్తాడు అందరికీ. చిన్నలకు, పెద్దలకు, చదువుకున్న వాళ్లకు, చదువులేని వాళ్లకు, పామరులను అందరికీ మర్యాద ఇస్తాడు. పెద్దవాళ్ళకి మాత్రమే కాదు మర్యాద ఇవ్వడం, ముఖ్యంగా పెద్దలకు, గురువులకు అటువంటి మర్యాద ఇస్తాడు అందరికీ. మర్యాదతోటి ప్రవర్తించడం. తర్వాత చాలా సమర్థుడుగా ఉంటాడు. ఏ చిన్న కార్యం చేసినా కూడా, ఎక్కడ ఏ వ్యవహారం చేసినా కూడా దక్షతతోటి, దక్షత అనేది లేక సమర్థత అనేది ఇంకొక వార్త. కల్పః అని ఇక్కడ వచ్చింది, సమర్థుడుగా ఉంటాడు. తర్వాత స్నేహభావం, మైత్రీభావం అందరితోటి అలా ఉంటాడు. ఆ తర్వాత కారుణికః, దయామయుడై ఉంటాడు. మొదట్లోనే కృపాలుహు అని చెప్పారు, ఫస్ట్లోనే. కాబట్టి దయ, కృప, కరుణ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్స్ అవి మొదట్లో ఉంటే మిగతావన్నీ పెరుగుతాయి. కాబట్టి దయామయుడుగా ఉంటాడు. చివరికి 31 ఏం చెప్తున్నాడంటే కవి అంటే, కవి అంటే ఇక్కడ మన అనుకుంటే ఈ పద్యాలు కావ్యాలు రాసేటువంటి సినిమా పాట రాసే కవులు కాదండి. కవి అంటే తత్వమును తెలిసినవాడు. బ్రహ్మదేవుడికి కూడా ఒక పేరు కవి. వేదాలన్నీ తెలుసు కదా ఆయనకి. కాబట్టి తత్వమును తెలిసినటువంటి వాడు. సో ఇవన్నీ ఉంటే తత్వం తెలుస్తుంది. తత్వం తెలిసి ఉండి ఇవన్నీ ఉంటే వాడు భక్తుడవుతాడు, మహాత్ముడు, తత్పురుషుడు. అర్థమైందా ఉద్ధవ? 30 చెప్పాను శాంపుల్కి, ఇంకా కూడా చాలా చెప్పచ్చు. ఆ తర్వాత ఆజ్ఞాయైవం గుణాన్ దోషాన్ మయాధిష్ఠానపి స్వకాన్ ధర్మాన్ సంత్యజ్య యః సర్వాన్ మాం భజేత స సత్తమః. ఇవన్నీ చెప్పి భగవంతుడు ఇక్కడ ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ లాగా ఒక శ్లోకం చెప్తున్నాడు. కాంట్రడిక్టరీ కాదు, మనం అర్థం చేసుకోవాలి. సడన్గా ఇన్ని చెప్పాడు, ఇవన్నీ ఉంటే మంచిది కండి. ధర్మాత్ముడు, ఇవన్నీ చేయటం ధర్మం. ఇవన్నీ చేయకుండా వేరే విధంగా ప్రవర్తిస్తే, రూడ్గా ప్రవర్తిస్తే, రౌడీగా ప్రవర్తిస్తే, అధార్మికంగా ఉంటే అధర్మం. అప్పుడు అధర్మం అంటే వాటి వల్ల పాపాలు వస్తాయి, నరకాలకు వెళతాం కదా. ఇది సహజముగా అందరూ అనుకునేటువంటిది, మనకు శాస్త్రం మొదట బోధించేది అదే. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీకు చాలా ఇప్పుడు 30 ధర్మాలను ఉపదేశించాను నేను. ఇవన్నీ అనుష్ఠించడం వల్ల అంతఃకరణం శుద్ధి అవుతుంది. చెయ్యకపోతే అశుద్ధి అంతఃకరణం వల్ల అధర్మంగా ఉంటే నీకు నరకానికి వస్తాయి. ఇవన్నీ శాస్త్రం చెప్పినా కూడా అయినా కూడా ఏమంటున్నాడంటే భగవంతుడు, నువ్వు నిదానంగా ఈ సకల ధర్మములు అంటే ధర్మం, అధర్మం, పుణ్యం, పాపం అని ఇవి ఉన్నాయే, ఈ డ్యుయాలిటీ, రెండు ద్వంద్వాలు, వీటన్నిటిని విడిచిపెట్టి ఎవరైతే నన్నే భజిస్తూ నేను మాత్రమే కావాలంటూ ఇంకా ధర్మ అధర్మాలను వీటిని కూడా పట్టించుకోడు. అంటే ఏంటి? అప్పుడు అధర్మంగా ఉంటాడని అడగండి. అట్లా ఉంటాడు ధర్మాత్ముడు, ఎప్పుడు సత్పురుషుడు ఎప్పుడు అట్లా ఉంటాడు. కానీ భగవంతుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరైనా అట్లా ధర్మ అధర్మంలో పుణ్య పాపాలకు అతీతముగా ఉండేటువంటి ఒక జ్ఞాన స్థితిని
పరాభక్తిని పొందాడంటే అతడు ఆ సత్పురుషుల్లో శ్రేష్ఠుడు. ఎట్లా శ్రేష్ఠుడు? సూపర్ రిలేటివ్ డిగ్రీ చెప్తున్నాడు భగవంతుడు. సత్తమః, సత్తమః, తమః తరతమ భేదం అంటారు. సూపర్ రిలేటివ్ డిగ్రీ, హయ్యర్. ఏమిటి అర్థమైంది ఈ శ్లోకంలో? ఇది చాలా ముఖ్యమైన శ్లోకం, సందేహం కలిగించేటువంటి శ్లోకం. అన్నిటినీ వదిలేయమంటాడు. ఇది ఇక్కడ మాత్రమే కాదు, భగవద్గీతలో కూడా చెప్పబడింది. 18వ అధ్యాయంలో చివరలో 66వ శ్లోకం. దాంతో భగవద్గీత అక్కడ ముగిస్తుంది. టీచింగ్ ముగిసిపోతుంది అక్కడ. ఆ శ్లోకాన్ని కూడా చక్కగా అర్థం చేసుకోవటం, దాని యొక్క సారాంశాన్ని గ్రహించటం చాలామందికి కష్టం. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఆ శ్లోకం జ్ఞాపకం చేస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. నువ్వు ఎప్పుడైతే సర్వధర్మములను వదిలేసి నన్నే శరణు వేడుకొని, అంటే ఇంక మళ్ళీ ఇక్కడ భక్తి అంటే భగవంతుడు ఏదో ఒక పేరున్న దేవుడని కాదు, ఆత్మజ్ఞానము కోసమే, సత్యము కోసమే నువ్వు సత్యనిష్ఠుడివై సత్య అన్వేషణుడివై ఉంటావో అప్పుడు మామేక శరణం వ్రజ, నీవు నన్నే శరణు వేడుకుని వచ్చావంటే నేనేం చేస్తాను? అహం త్వాం సర్వ పాపేభ్య, నీకు ఇంకా ధర్మము అధర్మం పుణ్యము పాపం అనేటువంటి ఈ ద్వంద్వముల యొక్క బంధమే లేకుండా మోక్షయిష్యామి, నీకు ఆ పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానము నేను ప్రసాదిస్తాను. మోక్షయిష్యామి అంటే పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం రావటమే మోక్షం. జ్ఞానం ఏర్పడకపోతే, నా స్వరూపం నేను బ్రహ్మమునని తెలియకపోతే అజ్ఞానం. అది కలగటమే మోక్షం, జ్ఞానం అని చెప్పి భగవంతుడు అక్కడ ప్రామిస్ చేస్తున్నాడు భగవద్గీతలో. కాబట్టి ఈ ప్రశ్నను నచికేతుడు యమధర్మరాజు దగ్గర కూడా ఇట్లాగే, మీరు నాకు ఇవి చేస్తే ధర్మం, అవి చేస్తే అధర్మం, ఇవి చేస్తే పై లోకాలకు వెళతావు, ఇవి చేస్తే కింద లోకాలకు వెళతావు, ఇలాంటివన్నీ నాకు చెప్పి టైం వేస్ట్ చేయొద్దు మై డియర్ గురు యమధర్మరాజా. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, ధర్మమునకు అధర్మమునకు మించి ఉన్నటువంటిది, దాటి ఉన్నటువంటిది. అన్యత్ర అస్మాత్ కృతాకృతాశ్చ, కార్యకారణములకు అతీతముగా ఉన్నటువంటిది. ఈ రిలేటివ్ మిథ్యా మాయా ప్రపంచమునికి సంబంధము లేకుండా నిత్యము సత్యము ఏకము సారముగా ఉన్నటువంటిది ఏదైనా ఉందా? అది మీకు తెలుసా? తెలిస్తే నాకు అది చెప్పండి. స్ట్రైట్గా అడిగాడు. ఆయన ఉపదేశం చేశాడు, బ్రహ్మజ్ఞానమును ఉపదేశం చేశాడు. ఇది కాబట్టి చాలా ముఖ్యమైన శ్లోకం. భగవంతుడు అట్లా చెప్పి చూడండి, టక్కున అవన్నీ గుణాలవన్నీ అన్నీ చెప్పేసేసి అన్నిటిని వదిలేసే అంటున్నాడు. అన్నిటిని వదిలేయాలి, మరలా ఒక్కటిని పట్టుకోకూడదు. ధర్మమును వదిలేసే అధర్మమును వదిలేసే. అది ఎప్పుడు సార్? రెండును వదిలేసేసే. ఎట్లా? అది ఎట్లా అని చెప్పితే అర్థమయ్యేది కాదు. నువ్వు శాస్త్రాన్ని ఇంకా వినంగా ఓకే, సమత్వం అని చెప్పాం కదా ఇప్పుడే. దేనికి ముఖ్యత్వం ఇవ్వద్దు. ధర్మము రిలేటివ్ అన్న బంధువు అని అర్థం కాదు, మిథ్య. అధర్మం అది కూడా మిథ్య. కాబట్టి నువ్వు ఏదో ఒకదానికి ముఖ్యత్వం ఇచ్చినాను, నువ్వు మాయలో మిథ్యా ప్రపంచంలో సంసారంలో పడిపోతావు. కాబట్టి ద్వంద్వాతీతో విమత్సరః, ద్వంద్వములను దాటిరా. భగవద్గీతలో అలాగే 14వ అధ్యాయంలో గుణాతీతనవు అర్జున, ఈ గుణముల మూడింట్లో వచ్చే జరిగే ఈ మాయా ప్రపంచమునకు ముఖ్యత్వం ఇవ్వద్దు, మనసుని దాంట్లోకి పోనివ్వద్దు. నువ్వు వాటిని ట్రాన్సెండ్ చేయి అంటున్నాడు. ట్రాన్సెండ్ చేయటం అంటే ఏంటి సార్? ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాను నేను ఏ ఊరికైనా? శాస్త్రం విని క్లారిటీ బాగా వచ్చిన తర్వాత, అది వివేక వైరాగ్యములు పరిపూర్ణమైన తర్వాత, ఆ జ్ఞానం విషయం సత్యం
బాగా తెలివిగా మనకు తెలుస్తుంది, ప్రకాశిస్తుంది. అలా చెప్పి తర్వాత సత్పురుషుడి యొక్క లక్షణాలు 30 చెప్పారు. నా మీద భక్తి ఇది అర్థం కాకపోతే ఈ ధర్మములన్నిటినీ ధర్మాధర్మములన్నిటిని కూడా దాటిరా అంటే నీకు అర్థం కాగలేదంటే సరే ఆ స్థితికి రావటానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అందరికీ వెంటనే సాధ్యపడదు. చెప్పాం కదా, ఇంకా ఇంకా చిత్తశుద్ధి కావాలి, ఇంకా ఇంకా మనసు యొక్క ఏకాగ్రత కావాలి, చెప్పిన విషయాన్ని చక్కగా అట్లా గ్రహించగలిగినటువంటి విషయం కావాలి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఎన్నోసార్లు మరలా చదివి దానిని చింతించి నిధిధ్యాసనం చేసి తపస్సు చేయాలి. లేకపోతే అంత సులభంగా అర్థమయ్యే శ్లోకం కాదు, ఒక శ్లోకమే. అదేంటి అన్నిటినీ వదిలేసేయమంటున్నాడు? భగవద్గీతలో కూడా అంతే, అన్నీ వదిలేసేసే అంటే ఏమిటి అర్థం? అక్కడ చివరిగా ఇంకా చెప్పాలంటే వేదాంతపరంగా ఉపనిషత్తులో నేను వేరుగున్నానని ఆ భగవంతుడు ఆయన వేరు, ఆయన నాకు కావాలి అనేటువంటిది కూడా వదిలేసాయి. లోకంలో దేని మీద ఆశ పెట్టుకోకు, ధర్మం మీద కానీ అధర్మం మీద కానీ. ఆ ధర్మాధర్మాలను సృష్టించినటువంటి ఆ మాయాను సృష్టించినటువంటి ఆ భగవంతుడని అనుకుంటున్నటువంటి ఆ భగవంతుడి మీద కూడా నువ్వు ఆశ పెట్టుకోకు. అప్పుడు అన్ని ఆశలు వదిలేసినట్లు. అన్ని ఆశలు అంటే అప్పుడు సర్వధర్మానంటే అది కూడా అప్పుడు ఏముంటుందండి, ఇంకా మిగిలి ఏముంటుందండి? అన్నిటిని వదిలేస్తే అంటే అన్నిటినీ వదిలేసిన నువ్వున్నావు. ఇది గ్రహించరు చాలామంది. ఈ పాయింట్ ఉపనిషత్తు అన్నిటిని వదిలేసిన తర్వాత శేషం నువ్వు ఉన్నావు కదా. ఆ వదిలేసిన వాడెవడు? నేను దీన్ని వదిలేశాను, దాన్ని వదిలేశాను, దీన్ని త్యజించాను. యు డ్రాప్ ఎవ్రీథింగ్, కానీ నిన్ను నువ్వు డ్రాప్ చేసుకోలేవు. ఆ నువ్వు సత్యం, ఆ నువ్వు అఖండం, ఆ నువ్వు సచ్చిత్ ఆనందం, సత్యం జ్ఞానం అనంతం. ఇది అర్థమైందంటే శాస్త్రం యొక్క పని అయింది. అది చెప్పవలసిన విషయాన్ని చెప్పినట్లు నేను గ్రహించవలసినాన్ని గ్రహించేశాను. ఇంకా ఇప్పుడు గ్రహించేవాడు, గ్రహించబడినది, గ్రహించడం, ఈ మూడు ఉండవు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజనే ఉండదు. ఇది కొంచెం కష్టం, కానీ ఈ పాయింట్ వచ్చింది కాబట్టి నేను ఇంకో 4 మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. దీంట్లో కష్టం ఉంది, ఇది వినాలి. మరల ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క చోట గురువు ఎట్లా వివరిస్తారు ఏమిటని చెప్పి వింటుంటే ఇంకా ఆ తర్వాత పూర్ణమవుతుంది. కానీ ఇది అందరికీ సాధ్యపడదు కాబట్టి నువ్వు అడిగినట్లుగానే భక్తి అంటే ఏమిటో చెప్పనా? అది వచ్చి ప్రాకృత భక్తిలో నుంచి ప్రారంభించి మధ్యమ భక్తిలో నుంచి ఉత్తమ భక్తికి రావాలి. ప్రాకృత భక్తి అందరూ చేస్తుంటారు, మనకి ఇక్కడ కొన్ని వింటే అట్లా కనిపిస్తాయి. మంచివి అవన్నీ క్రమంగా నిన్ను ప్రమోట్ చేస్తాయి. కొంచెం వేగముగా ఇక్కడ మరలా ఒక 26 చెప్తున్నాడు భగవంతుడు. చూద్దాం ఏమిటంటాడంటే, మొదట్లో నా యొక్క విగ్రహములు, శాలిగ్రామాలు, శివలింగాలు ఇవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడెక్కడెక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రం అని అర్థం. వైష్ణవ పుణ్యక్షేత్రములు, శివక్షేత్రములు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా తర్వాత నా భక్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ దర్శించటం మొదట పని. చూసారా, ఇదిలో భక్తిలో ఒక పార్ట్. తర్వాత అక్కడికి వెళ్ళి వాటన్నిటిని తాకటం, స్పృశించుట, తర్వాత కూర్చొని కొద్దిసేపు పూజ చేయుట, సేవ చేయుట, స్తుతించుట, స్తోత్రములు చెప్పుట, నమస్కరించుట. ఓకే, ఇవన్నీ మొదట్లో భక్తి యొక్క ప్రైమరీ స్టెప్స్ లాగా ప్రహ్లాదుడు చెప్పాడు కదా, నవవిధ భక్తి. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 చెప్పాడు. ఇక్కడ భగవంతుడు 26 చెప్పబోతున్నాడు. ఆ తర్వాత నా గుణాలు, నా లీలలు, నా కథలు, వాటన్నిటి కూడా
నిరంతరం కీర్తిస్తూనే ఉండాలి. ఇవన్నీ భక్తి లక్షణాలు. అలాగే ఉద్ధవ, నా కథలను వింటూ శ్రద్ధతోటి వినాలి వినేటప్పుడు. ఓకే, నన్నే నిరంతరము ధ్యానిస్తూ ఉండాలి. భక్తి అంటే ఏదైతే లభిస్తుందో నీకు జీవిక ఇదిలో నీకు అదంతా నాకు సమర్పించు మనస్సులో భావంతో. నేనా తీసుకెళ్ళిపోతాను, తింటాడు. నైవేద్యం పెడితే భగవంతుడు తింటున్నాడు. మనం 1 కిలో నైవేద్యం పెడితే పులిహోర అట్లాగే కిలో అక్కడే ఉంటుంది, ఆయనేం తినడు. కానీ నా భావనలో ఆయనకి సమర్పించాను. భగవంతుడా, నువ్వు ఇచ్చిందే కదా, ఇది ఎంత నీదే కదా అని చెప్పి ఆ భావనతోటి సమర్పించాం. అట్లాగే నాకు సేవకుడనే దాస్య భావంతో అన్నీ నాకు సమర్పిస్తూ నువ్వు చేసే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, నువ్వు నిర్వహించే కుటుంబ పనులు కానీ అన్నీ కూడా భగవంతుడు నాకు చేస్తున్నాననే భావనతోటి చేయి. ఏ పనైనా సరే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా. తర్వాత నా అవతార లీలలను చెప్పగలిగితే నువ్వు చెప్పు. అలాగే పర్వదినాలు వస్తాయి కదా, పండుగలు వచ్చినప్పుడు అక్కడ పాడటం, కీర్తనలు చేయటం, నృత్యములు చేయటం, వాద్యములను ఏర్పాటు చేయటం, గోష్ఠులను ఏర్పాటు చేయడం, భజన గోష్ఠులను. నా యొక్క మందిరాలు ఉంటాయి చూసావా, ఆ మందిరాలలో ఉత్సవాలను చేయించు, నడిపించు, వాటికి సహకరించు, తీర్థయాత్రలకు వెళుతూ ఉండు. అట్లాగే ప్రతి సంవత్సరానికి వచ్చేటువంటి పండుగలు ఉంటాయి, ఆ పూజలు, నవరాత్రి కానీ అట్లాంటివి, కృష్ణ జయంతి అని అవని ఏవైనా పండుగలు అవన్నిటి కూడా చేయాలి, చేస్తుండు. తర్వాత వైదిక పద్ధతిలో కానీ తాంత్రిక పద్ధతిలో కానీ నా వ్రతాలు, కొన్ని వ్రతాలు ఉన్నాయి, ఏకాదశి వ్రతము అట్లా ఉన్నాయి కదా కొంతమందికి. ఆ వ్రతాలన్నీ కూడా కానీ శాస్త్రం చెప్పినట్టు వైదిక పద్ధతిలో ఉండే విధంగా వ్రతాలు చేయి, నువ్వు అతిగా చేయొద్దు. ఇవన్నీ భక్తి లక్షణాలు. తర్వాత నా మూర్తి, నా యొక్క రూపం ఉన్నాయి విగ్రహాలు, వాటిని అక్కడక్కడ ప్రతిష్ఠ చేయడం కోసం నువ్వు శ్రద్ధ చూపించు, దానికి సహాయం చేయి, డొనేషన్ ఇవ్వు, లేక నువ్వే కట్టు, ఎంత చేయగలిగితే అంత చేయి, ఉడతా భక్తి చేయి నువ్వు. తర్వాత పూతోటలను పెంచు, నా గుళ్ళు పక్కన పళ్ళ తోటలు, విహార స్థానములు. ఇదంతా ఏంటి, ఆ గుడికి జనాలు వస్తారు కదా చూడటానికి, వాళ్ళందరికీ కావాల్సిన వసతులను ఏర్పాటు చేయని అర్థం. ఆ గుడిలో కావాల్సినటువంటి భగవంతుడు ఆరాధనకు కావాల్సినటువంటి పూలు కానీ పండ్లు కానీ అవన్నీ పక్కన అక్కడే పెంచాలి. అందుకని ఆ రోజుల్లో రాజులు చాలా మాన్యాలు, ఎకరాలు ఇచ్చారు గుళ్ళకు. అన్నిటిని దోచేసుకుంటున్నారు. ఇప్పుడు దోచుకున్నారంటే పోయినాయి అన్నీ. పెద్ద గుడులకు కూడా ఉన్నటువంటి అంత ఆస్తులన్నీ ఆ ఊర్లో మొత్తం ఆక్రమించేసుకున్నారు ఈ వ్యాపారులు, వీళ్ళు. పాపం దేవుడు నేరుగా వచ్చి శిక్షించడు కదా, అందుకని అట్లా చేస్తుంటారు. ఓకే, మర్నాడు నిమించు, విహార స్థానాలు నువ్వుగా చేయగలిగు, లేకపోతే నలుగురితో కలిసి కానీ చెయ్యి ఇవన్నీ పనులు. తర్వాత ఈ పనులు చేసేటప్పుడు ఈ దైవ కార్యాలు వీటిలో కూడా నిష్కపటంగా చెయ్యి. పేరు ప్రతిష్టల కోసం, ఫోటో కోసం నీ యొక్క పేరుని రాస్తారు, అక్కడ ఒక పలక వేస్తారు అని చెప్పి వాటి కోసం, ఫోటో కోసం, వీటి కోసం చేయకు, నిష్కపటముగా చేస్తున్నది ఎవరికి తెలియక్కర్లేదు. అట్లాగే ఇంకా నా మందిరములను తుడవటం, చిమ్మటం, ఇదంతా సేవ అంటారు కదా, అట్లా చేయాలి. గుడులలో ఎక్కడెక్కడ ఆ భగవంతుడి కార్యాలు జరిగితే సిగ్గుపడకుండా నువ్వు అక్కడ సేవ చెయ్యి, ఏమైనా సరే ఆ చోట. ఇవి నారాయణ సేవ అంటారు, అందుకని అది చాలా ముఖ్యం. అలా చేస్తుంటే మనకు అహంకారం తగ్గిపోతుంది. అలకటం, నీళ్లు చల్లటం, ముగ్గులు వేయటం, అట్లాగే పూజల సమయంలో రకరకాలైనటువంటి యంత్రాలని వేస్తారు, సర్వతోభద్ర మండలం, ఇవన్నీ ఇట్లా చేస్తూ ఉంటే ప్రదక్షిణాలు చేయటం. ఓకే, ఇవన్నీ కూడా భక్తుడి యొక్క లక్షణాలు. తర్వాత చివరిగా చెప్తున్నాడు, అభిమానం పెట్టుకోకు, నేను ఇవి చేస్తున్నాను, ఇంత ఇచ్చాను అని చెప్పి మనస్సులో అభిమానాన్ని రానీకు అసలు. అట్లాగే సెల్ఫ్ బోస్టింగ్, ఆత్మశ్లాఘనం చేయొద్దు, నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవద్దు. మా తాతలండి, మా నాన్నగారు ఆ ట్రస్ట్ పెట్టారు, వాళ్ళకి ఇంత ఇచ్చారు, ఆ గుడికి ఇంత ఇచ్చాం, మేమే చాలా సంవత్సరాలు చూస్తున్నాం, ఇవన్నీ ఏం చెప్పొద్దు.
అహంకారం చూపించుకోకు. ఏదో మాకు చైతన్యటువంటి చిన్న సేవ భక్తిని చూపిస్తున్నామని చెప్పి చేయట్లా. డాంబికంగా ఉండద్దు. షో ఆఫ్ చేయకంత. నువ్వు చేసే పని నువ్వే కీర్తించుకోకూడదు. సరేనా? ఇవన్నీ ఉండకూడదు భక్తుడి లక్షణాలు. తర్వాత ఈవెన్ నాకు వేరే ఎవరికో సమర్పించినది దీపాలు కానీ ఏవైనా సరే నువ్వు ఉపయోగించుకున్నటువంటి వస్త్రాలు కానీ తిండి కానీ అవి నాకు ఇవ్వకూడదు. నాకు ఇచ్చి మొదట్లో దానిని ప్రసాదంగా తీసుకోవచ్చు, కానీ ఎవరికో ఇచ్చినది సగం తిన్నది కట్టుకున్నది నాకు ఇవ్వకూడదు. ఇలా చాలా చిన్న చిన్న విషయాలు కూడా భగవంతుడు అన్నీ చెప్పి మొత్తం 26 విషయాలు. ఇవన్నీ చూడండి, ప్రాథమిక భక్తిలో నుంచి మాధ్యమిక భక్తి వస్తే కొంచెం 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 మధ్యలో ఈ విషయాలు చెప్పాడు. అభిమానం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, డాంబిక ఉండకూడదు అని చెప్పి అవన్నీ అప్పుడు కొంచెం మెచ్యూర్డ్ భక్తి. అది ఇంకా దాటిపోతే ఇంకా చిన్నగా వివేకం వైరాగ్యం వచ్చి జ్ఞానంలోకి వెళ్తాం. ఇంక జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అవన్నీ చెయ్యలేదే అని చెప్పి వాటి గురించి ఇంకా ఆలోచించక్కర్లేదు, భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. అవన్నీ వేరే వాడు చేస్తారు. మనం ఇంతకాలం చేసాం. ఇప్పుడు నా పని భగవద్గీత వినటం, భాగవతం వినటం, ఆ విన్నదాన్ని మననం చేసుకుంటూ శ్రవణ మననం చేసుకుంటూ జీవితంలో అప్లై చేయటం. చిన్న చిన్న వ్యవహారంలో కొంచెం కొంచెం ఉంటాను, ఎక్కువ చేయను. అట్లా విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేస్తే వానప్రస్థ ఆశ్రమ జీవితం. ఆ తర్వాత సన్యాసానికి రెడీ అవుతావు నువ్వు. ప్రతి మనిషికి ఆ గృహస్థుడు తర్వాత, గృహస్థుడిగా ఉన్నప్పుడు అవన్నీ చేస్తూ ఉండవు. గృహస్థుడిగా ఉన్నప్పుడే ఆ 50 సంవత్సరాలు 60 వచ్చినప్పుడు వానప్రస్థ జీవితం. అక్కడ టేక్ ద డైవర్షన్ ఆఫ్ ది జ్ఞాన మార్గం. ఇలా భగవంతుడు చక్కగా ఉద్ధవుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడతాడు. తర్వాత అవన్నీ మనం వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం ఆనందం, ఓం ఆనందం, ఓం మంగళం, ఓంకారమంగళం, ఓం మంగళం గురుపాదమంగళం, ఓం మంగళం ఓంకారమంగళం, ఓం మంగళం గురుపాదమంగళం, ఓం మంగళం గురుపాదమంగళం, గురుపాదమంగళం, గురుపాదమంగళం. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.